ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు శని వక్రగతి వల్ల అండి మీనరాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి శని వక్రగతి అనేది కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కుంభరాశిలో సంచారం జరగటం వల్ల వక్రగతి అంటే రెట్రోగ్రేడు, దాని తిరోగమనం కూడా అంటాం మనం. అయితే 5 గ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. వక్రస్థితి అంటే కుజుడు, అలానే బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలకు 5 గ్రహాలకు వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. అయితే సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. అంటే 2 ప్లానెట్స్ని మనం తీసుకుంటే 2 ప్లానెట్స్ ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉండగా, ఈ ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ అనేది దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క వేగం తగ్గేదాన్ని వక్రస్థితి అంటాం మనం. అంటే వెనక్కి వెళుతున్నట్టు అర్థం. వెనక్కి వెళ్ళటం కాదు, దాని యొక్క ఇంకో దానితో గ్రహంతో కంపారిజన్ చేసుకుంటే ఇది వెనక భాగం, వెనకడుగు వేసినట్టు అర్థం. అంటే 2 విద్యార్థులు 100కి ఒక విద్యార్థికి 98 మార్కులు వస్తే ఇంకో అబ్బాయికి 97 వస్తే అది వెనకబడ్డాడు అని అర్థం. అది వెనక్కి వెళ్ళటం కాదు, వెనకబడ్డాడు అని అర్థం. దాన్నే వక్రస్థితి అంటారు. చాలామంది కూడా వెనక్కి అంటే వెనక్కి ఆపోజిట్గా తిరుగుతున్నాడే, వెనక్కి వెళ్ళిపోయాడేమో అని అనుకుంటారు. అది కాదు. దీన్ని మనం భూమి మీద ఉండే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి తిరుగుతున్నాడని అర్థం కనపడుతూ ఉంటుంది. దాని యొక్క ఫలితాలు కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే గోచారంలో డైరెక్ట్గా చెప్పబడే ఫలితాలు, ఒక రాశి, ఒక గ్రహం అనేది ఒక రాశి చుట్టూ తిరుగుతూ ఉండగా, ఒక రాశి నుంచి మారుతూ ఉండగా శని 2.5 సంవత్సరాలు పడుతూ ఉంటుంది ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి. ఈ 138 రోజుల కాలంలో అది వక్రగతి ఉంటే కొంతమందికి ఏమో చెడు ఫలితాలు, కొంతమందికి ఏమో మంచి ఫలితాలు, కొంతమంది మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. శని సాధారణంగా 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం, కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలు, కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. మరి మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దాని ఎప్పుడైతే వక్రగతిలో ఉంటుందో ఆ స్థానానికి వెనక స్థానం యొక్క ఫలితాలు వీళ్ళ మీద పడతాయి, ఆ రాశి మీద. అంటే మీనరాశి వాళ్ళకి ఎలా ఉన్నది? వ్యయస్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం ఫలితాలు పడకుండా ఏకాదశ స్థానంలో ఉండే మకర రాశి యొక్క ఫలితాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దీనివల్ల అంటే 11వ స్థానం యొక్క ఫలితాలు వస్తాయి. అంటే లాభంలో ఉంటాడని అర్థం. సమస్యలు విషయంలో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. సమస్యలు వాళ్ళు మార్చుకుంటారు. అలానే అనుకూలమైన ఫలితాలు రావటం, లాభంలో ఉండటం, ఆర్థిక పరంగా బాగుండటం, అనేక కష్ట నష్టాల నుంచి ఎంతో ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు విజయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్థిక సమస్యలు వల్ల అనుకూలంగా అంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటుంది. కొన్ని ఒత్తిళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఒత్తిడి అయితే ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పుంజుకుంటారు. అంటే శత్రువులు, రోగాలు, అలా రుణ బాధల నుంచి విముక్తి లభించే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే శత్రువుల ద్వారా, రోగాల ద్వారా, రుణాల ద్వారా మంచి విముక్తి లభించడం, మంచి పరిచయాలు పెరగటం, అనేక కష్ట నష్టాలను కూడా ఎంతో ఓపికతోటి ఎదుర్కొనే శక్తి అనేది కలుగుతుంటుంది వాళ్ళకి. అంటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. అంటే ఆదాయ ప్రయత్నాలు కూడా విజయవంతమయ్యే అవకాశాలు. అలానే ఈ వక్రించి లాభస్థానంలో ఉండటం అన్ని లాభాలు కలుగుతాయి. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సబలీకృతమై అనుకూలమైన పనులు జరుగుతాయి. సర్వత్రా విజయం అని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మంచి విశ్వవిద్యాలయం సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నం కూడా స్త్రీలకి అనుకూలంగా ఉండే అవకాశం. అధికారులతో మాత్రం వివాదాల విషయంలో మటుకు జాగ్రత్త ఉండాలి. అంటే ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. అంటే కేవలం వీళ్ళు మాటల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే ఇప్పుడు అలానే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. విందులు వినోదాల్లో కలిగే అవకాశం ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఒకటి, సంతాన ప్రాప్తి కలగటం, సంతానం ద్వారా శుభవార్తలు ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందము, సుఖము, శాంతి, సౌఖ్యము,
కీర్తి ప్రతిష్టలు, ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మనోనిబ్బరము, సంతృప్తి అన్నీ కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైతే లాభస్థానం యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద పడుతుంది, మీన రాశి వాళ్ళ మీద. అంటే మకర రాశిలో శని ఎలా ఉంటాడో అలాంటి ప్రభావం అనేది వీళ్ళ మీద పడుతుంది. అందువల్ల ఇక్కడ లాభాలు కలిగే అవకాశాలే ఉంటాయి, కానీ నష్టాలు కలిగే అవకాశం అనేది ఉంటాయి. అంటే మాట విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే సలహా ఉద్యోగులు ఉంటారు కదా, తోటి కొలీగ్స్ ఉంటారు, మన పక్కన ఎంప్లాయీస్ ఉంటారా, వాళ్ళ విషయంలో వివాదాలు రాకుండా చూసుకోవాలి. మాట్లాడేటప్పుడు మటుకు జాగ్రత్త మాట్లాడాలి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్నీ కూడా వీళ్ళకి వక్రించడం వల్ల లాభం కలుగుతుంది వీళ్ళకి. అంటే అన్ని ప్రయత్నాలు బాగుంటాయి. ఒక్క మాటల విషయంలో మాత్రమే తోటి కొలీగ్స్తో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా వీళ్ళకి బాగున్నాయి. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఎలాంటి పరిహారం? అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. కాత్యాయనాయుధ్యే కన్యకుమార్ ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి. తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ఈ 138 రోజుల్లో సంకష్టహర చతుర్థి వస్తుంటుంది. గణపతి యొక్క ఆరాధన చేయాలి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు. అంటే గణపతి యొక్క ఆరాధన గకార అష్టోత్తరంతో గణపతిని గరికతో పూజ చేయటం వల్ల తప్పకుండా గణపతి యొక్క అంటే విఘ్నం లేకుండా, మాట తొందరపడకుండా, వివాదాలు లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉండటానికి గణపతి యొక్క ప్రార్థన చేయండి. బుధవారం రోజున కానీ హస్తానక్షత్రం రోజు కానీ ఉపవాసం చేయటం, సంకష్టహర చతుర్థి రోజున గణపతి యొక్క నామస్మరణ, ప్రదోషకాల సమయంలో గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల వీళ్ళకి విఘ్నం అనేది జరిగే అవకాశం అనేది ఉండదు. మాట అనవసరంగా మాట్లాడటం అనేది తగ్గే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గణపతి యొక్క ప్రార్థన చేయండి. జీవితంలో విఘ్నేశ్వరుని ప్రార్థన చేయటం వల్ల మనకి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా మనం ఏవి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.